హలో, ఈరోజు మన రెసిపీ వచ్చి తెల్ల శనగలు క్యాలీఫ్లవర్ తోటండి. ఇక దీనికోసం ఒక క్యాలీఫ్లవర్ క్లీన్ చేసేసుకొని హాఫ్ బాయిల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. తెల్ల శనగలేమో ఒక పావు కిలో తీసుకున్నాను. ఒక 3 అవర్స్ అట్లా నాననిచ్చేసి కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేసేసి కుక్కర్లో పెట్టాను. ఇవి ఉడికిన తర్వాత వడగిన్నెలో వేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. నీళ్ళని తీసేసి ఇలా ఉంచుకున్నాం. ఇప్పుడు ఇట్లా చూడండి, ఇట్లా ఉడికాయి కదా. ఇప్పుడు అవి రెండింటితోటి రెసిపీ చేస్తున్నాను. పొయ్యి మీద పాన్ పెట్టుకొనేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం చిటచిటలాడిన తర్వాత కరివేపాకు, మనం ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం. ఒక ఉల్లిపాయ సరిపోద్దండి. ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకుని ముక్కలు దీనిలోకి ఒక 2-3 టమాటాలు కట్ చేసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా చేసేసుకొని వేగిన తర్వాత అవి వేసేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఇవి త్వరగా ఉడుకుతాయి కదా. ఉల్లిపాయలు వేగాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి, మనం త్వరగా ఉడుకుతాయి. కొంచెం ఇట్లా పెద్ద పెద్దగానే కట్ చేసుకున్నానండి. మనం ఇలా కొంచెం తక్కువ వేగనిచ్చేసి క్యాలీఫ్లవర్ ఇవన్నీ యాడ్ చేసుకుంటాం కదా, అప్పుడు బాగుంటాయి ఇలా పెద్దగా కట్ చేస్తే ముక్కలు. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసాను. అది కొంచెం పచ్చివాసన పోయిందాక వేగనిచ్చేసి తర్వాత మనం పసుపు కొంచెం ఒక పావు స్పూన్ పసుపు వేసాను. ఒక హాఫ్ స్పూన్ కారము లైట్గానే వేసుకుందాము. పచ్చిమిర్చి కూడా వేస్తానండి. ఒక 2 వేసాను కాబట్టి సరిపోతుంది కారము. పచ్చిమిర్చి ముక్కలు కూడా ఉల్లిపాయలతోటి వేసాను. తెల్ల శనగలు పోసేసుకుందామండి. 1 నిమిషం ఇలా కలిపేసి కొంచెం చాట్ మసాలా కానీ లేకుంటే ధనియాలు, గరం మసాలా పొడి కానీ యాడ్ చేసుకుందాం, అది మీ చాయిస్. ఇట్లా వేసేసుకున్న తర్వాత నేనేమో గరం మసాలా వాడతాను. అది కొంచెం కలిపెట్టేసి క్యాలీఫ్లవర్ పోసేసాను ముక్కలు. ఇట్లా హాఫ్ బాయిల్డ్ చేసినాయి కదండి, ఎక్కువసేపు ఉడకబడలేదు. కొత్తిమీర చల్లేసుకొని తర్వాత పచ్చి కొబ్బరి పొడి, తురిమిన క్యారెట్, పచ్చి కొబ్బరి ఇట్లా అన్నీ పైన వేసేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతేనండి, అయిపోయిందండి. ఇట్లా అందరం స్నాక్ లాగా తినొచ్చు. లేకుంటే చపాతీలో కానీ రైస్లో కూడా ఫ్రై లెక్క బాగుంటుందండి ఇట్లా తీసుకుంటా.